ఒక సబ్స్క్రైబర్ అడిగారండి కొత్తిమీర బెల్లం పచ్చడి చేసి చూపించమని. ఈ పచ్చడి నేను ఎప్పుడు రెగ్యులర్గానే చేస్తూ ఉంటాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ మూడు కూడా బెల్లంతో చేసే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. తీయ తీయగా, కారం కారంగా టిఫిన్స్కి కానీ పెరుగన్నంకి కానీ సూపర్ కాంబినేషన్ అనమాట. తీపి పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి. కొలతలు వచ్చేసి గ్రామ్స్లో, ఇంకా కప్పు కొలతలు కూడా చూపిస్తాను. చూసి యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోవచ్చు. నేను మీ రెసిపీ రిక్వెస్ట్లు అన్నీ కూడా చూస్తూనే ఉంటానండి. కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో మీకు ఏ రెసిపీ కావాలన్నా కూడా కామెంట్స్లో అడగండి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకొని ఇలా జస్ట్ వేర్ల వరకు కట్ చేసేస్తే చాలు. కాడలున్నా పర్వాలేదు, ఎటు మిక్సీ వేసేస్తాం కాబట్టి. ఫస్ట్ మీకు గ్రామ్ కొలతలు చూపిస్తాను చూడండి. వేర్లు తీసేసిన తర్వాత ఇది కరెక్ట్గా 250 గ్రామ్స్ ఉంది. అంటే కట్ వచ్చేసి ఒక 300 గ్రాముల వరకు ఉందండి. అంటే పావు కిలో కొత్తిమీరకి చేయాలనుకుంటే ఒక 50 గ్రాములు ఎక్స్ట్రా, అంటే 300 గ్రాములు ఎక్స్ట్రా ఉండేలాగా కొత్తిమీరని తీసుకోవాలి. 50 గ్రాములు కాడలు పోతాయి కాబట్టి 250 గ్రామ్స్కి వస్తుంది. అదే అరకిలోకి చేయాలనుకుంటే 100 గ్రాములు ఎక్స్ట్రా తీసుకోవాలి. అరకిలోకి 100 గ్రాములు కాడలు పోతాయి అన్నమాట. అదే కేజీకి అయితే 200 గ్రాములు ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా ఆ లెక్కన కొత్తిమీరని కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ కొత్తిమీరని 2-3 సార్లు బకెట్లో వేసేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత తడి పూర్తిగా ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద ఆరిపెట్టేసేయాలి. ఇలాంటి పండుటాకులు కానీ వేస్ట్వి కానీ ఏమైనా ఉంటే తీసేసేయాలి. కొంచెం చెమ్మున్నా పర్వాలేదండి, ఎటో ఆయిల్లో వేయించేస్తాం కాబట్టి ఒక 2-3 గంటలు అలా ఫ్యాన్ కింద ఆరిపెట్టేస్తే సరిపోతుంది. ఆరిపోయిన కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు కప్పు కొలతల్లో కూడా చూపిస్తానండి. ఎందుకంటే అందరిళ్లలో వేయింగ్ మిషన్స్ ఉండవు కాబట్టి ఇలా కప్పు కొలతల్లో అయినా చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను కొలతకి ఈ మెజరింగ్ కప్ తీసుకున్నాను. ఈ కప్పుతో 3 కప్పులు కొత్తిమీర అయింది. కొంచెం నొక్కి పెట్టే తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఎండుమిరపకాయలని కట్ చేసి పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు ఎప్పుడైనా సరే ఇలా సగానికి కట్ చేసి వేయించుకోవాలండి. అప్పుడే ఎండుమిరపకాయల్లోని లోపల గింజలు కూడా చక్కగా వేగి రుచి బాగుంటుందన్నమాట. ఈ ఎండుమిరపకాయల కొలత వచ్చేసి 50 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అంటే ఈ కప్పుతో 1 కప్పు ఎండుమిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది. 3 కప్పులు కొత్తిమీరకి 1 కప్పు ఎండుమిరపకాయలు అనమాట. ఇప్పుడు చింతపండు కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలండి. 50 గ్రాములు ఎండుమిరపకాయలు, 50 గ్రాములు చింతపండు అనమాట. అదే కప్పు లెక్కనైతే ఒక పావు కప్పు వరకు చింతపండు తీసుకుంటే సరిపోతుంది. బెల్లం వచ్చేసి పావు కిలో బెల్లం పడుతుందండి. పావు కిలో కొత్తిమీరకి పావు కిలో బెల్లం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. కప్పుల లెక్కనైతే 1 కప్పు నిండా బెల్లం. కొత్తిమీర బెల్లం పచ్చడికి ఇవి పక్కా కొలతలండి. ఈ కొలతలతో చేస్తే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. కొలతలు చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల మెంతులు వేసి వేయిస్తున్నాను. ఇది పౌడర్ చేయటానికండి. ఇది మొత్తం ఈ పచ్చడికే అనుకోకండి. మిక్సీ తిరగాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మెంతులు ఉండాలి కదా, సో అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే మెంతుల్ని వేయించేసి పౌడర్ చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటాను అనమాట. సో ఇన్స్టెంట్గా ఎప్పుడన్నా ఇలాంటి పచ్చళ్ళు చేసినప్పుడు 1 టీ స్పూన్ వేసి కలిపేస్తూ ఉంటాను అనమాట. వీటిని లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్లో వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలన్నమాట. సో వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి కొంచెం క్రిస్పీగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలని గింజలతో సహా వేసేసి క్రిస్పీగా వేయించేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి కూడా పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో మరొక 2-3 టేబుల్ స్పూన్లంత నూనె వేడి చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీదే ఒక 10-15 నిమిషాలు కొత్తిమీరని కూడా బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను ఈ పచ్చడి చేయడానికి నువ్వు పప్పు నూనె వాడుతున్నానండి. నువ్వు పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఈ 2 నూనెలతో పచ్చడి రుచి, సువాసన 2 కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ కొత్తిమీర వేగేలోపు పక్కన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక అరకప్పు నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కొలిచి పెట్టుకున్న చింతపండుని ఒకసారి కడిగి వేస్తున్నానండి. ఎందుకంటే చింతపండులో కూడా కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయన్నమాట. సో ఇలా కడిగి వేసుకుంటే బాగుంటుంది. ఈ చింతపండుని మీడియం ఫ్లేమ్ మీదే నీరంతా ఎగిరిపోయి గుజ్జు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కొత్తిమీరని కూడా అడుగు నుంచి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మారుతుంది. చూడండి, చింతపండు ఇలా బాగా దగ్గర పడిపోవాలన్నమాట. నీరంతా ఎగిరిపోవాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాతనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. సో దించి పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు కొత్తిమీర కూడా బాగా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. మనం మిక్సీ వేసే టైంకి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పూర్తిగా చల్లారిపోయి ఉండాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో
125 ml అంటే అరకప్పు వరకు పప్పు నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అర టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ మెంతులు, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి వేసుకొని పప్పులు కొంచెం క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు, అర టీ స్పూన్ ఇంగు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయొచ్చండి. ఆయిల్ వేడికే ఇవన్నీ వేగిపోతాయి, లేదంటే ఎండుమిరపకాయలు మాడిపోతాయి అన్నమాట. సో జస్ట్ ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి దించి పక్కన పెట్టేస్తున్నాను. మనం పచ్చడి ప్రిపేర్ చేసే టైం కల్లా ఈ తాలింపు కూడా పూర్తిగా చల్లారిపోతుంది. తాలింపు కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడి కలుపుకోవాలండి. వేడివేడి తాలింపులో వేశారంటే ఆ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు నేను చేసే పచ్చడి కూడా 1-2 నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి, ఏం పాడవదు. అదే ఫ్రిడ్జ్లో అయితే 5-6 నెలలు కూడా నిల్వ చేసుకోవచ్చు. అన్నీ చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా మిక్సీ వేసేసుకోవటమే. ముందు వేయించుకున్న మెంతులు ఉన్నాయి కదా, ఈ మెంతుల్ని ఒక బ్లెండర్లో వేసి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించుకున్న పప్పులు, మిరపకాయలను వేసి జస్ట్ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాక ఇందులో చల్లార్చుకున్న చింతపండు, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయకి ఇలా పొట్టు తీసేసి వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కళ్ళుప్పు వేసి మరొకసారి కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తటి పేస్ట్లా అయితే చేసేయకూడదండి, ఇది కూడా కొంచెం కచ్చా పచ్చాగా కోర్స్గా ఉంటేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఫైనల్గా బెల్లం కూడా వేసేసి మధ్య మధ్యలో గరిటెతో అడుగు నుంచి కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి. అస్సలు బొట్టు నీరు కూడా వేయొద్దండి, నీళ్ళు వేస్తే పచ్చడి అస్సలు నిల్వ ఉండదు. బెల్లం వేసి తిప్పగానే పచ్చడి ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. చూడండి, ఫైనల్లీ కన్సిస్టెన్సీ అయితే ఇలానే ఉండాలి, మరీ మెత్తగా పేస్ట్ చేసేయకూడదండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని చల్లార్చుకున్న తాలింపులో వేసేస్తున్నాను. అలాగే మిక్సీ పట్టుకున్న వేయించిన మెంతుల పొడి ఉంది కదా, ఇది 1 టీ స్పూన్ అంత వేస్తున్నానండి. 1 టీ స్పూన్ చాలు సరిపోతుంది. వేసి మొత్తం అంతా ఇలా చక్కగా కలిపేసేయడమే. ఇందులో ఆవపిండి వేయరండి, ఓన్లీ మెంతిపిండి మాత్రమే వేస్తారు. దీన్ని ఎయిర్ టైట్గా ఉండే మంచి గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 2 నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి, రూమ్ టెంపరేచర్లోనే. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 నెలలైనా నిల్వ చేసుకోవచ్చు. అయితే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా లాంటివి మనకి ఎప్పుడు రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటాయి కాబట్టి ఈ పచ్చడి చేయడం కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు కాబట్టి 1 నెల రోజులకి సరిపడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. నేనైతే అలానే చేస్తానండి. సో మరి రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మరి నచ్చిందా లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.